అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్ మండలంలోని ముచ్చరామి గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే కొత్త భవనం నిర్మించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాఠశాల భవనంలోని గోడలు చీలిపోయి ప్రమాదకర పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు భయాందోళనలో ఉన్నారు. గతంలో ఈ పాఠశాలలో 44 మంది విద్యార్థులు 2 ఉపాధ్యాయులు ఉండేవారు. అయితే భవనం ప్రమాదకరంగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 22 మంది విద్యార్థులను పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు ప్రస్తుతం ఆర్టీసీ భవనంలో తాత్కాలికంగా బోధన కొనసాగిస్తున్నారు. 2 ఉపాధ్యాయులలో ఒకరిని మరో చోటికి డిప్యుటేషన్పై పంపించినట్లు సమాచారం. ఇక ఆర్టీసీ సహకారంతో ప్రస్తుతం విద్యార్థులు ఆర్టీటీ భవనంలో చదువుకుంటున్నప్పటికీ అక్కడ కూడా మరో నెల రోజులు మాత్రమే అవకాశం ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. తర్వాత చెట్ల కిందనే బోధన కొనసాగించే పరిస్థితి రావచ్చని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం కాకుండా తక్షణమే కొత్త భవనం నిర్మించాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సంప్రదించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాఠశాల 3 ఏళ్ల కిందటే పాఠశాలలో ఉన్నటువంటి భవనాలు 2 కూలిపోయాయి. అప్పుడే ఎమ్మెల్యే గారు సౌండ్నెస్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. సో అప్పటి నుంచి మేము 3 ఏళ్ల నుంచి చెట్ల కిందే చెప్తున్నాము. కానీ ఈ సంవత్సరం దయతలిచి ఆర్డీటీ వాళ్ళకు షెల్టర్ ఇవ్వడం వల్ల ఆర్డీటీ యొక్క బిల్డింగ్లో చెప్తున్నాము. అది కూడా ఈ సంవత్సరం వరకే. నెక్స్ట్ ఇయర్ నుంచి మరి ఎక్కడో చెట్ల కింద కూర్చొని చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి ఎలాగైనా కానీ పాఠశాలకి తరగతి భవనాలు శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. మొదట పాఠశాలలో 44 పైన స్ట్రెంత్ ఉండేది. ఆ వర్షాకాలంలో 3 ఏళ్ల కిందట వర్షాకాలంలో పాఠశాలలోని భవనాలు కూలిపోవడం వల్ల ఇప్పుడు పాఠశాల స్ట్రెంత్ 22కి వచ్చింది. సో ఖచ్చితంగా పాఠశాల గదులు తరగతులు శాంక్షన్ అయితే పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఖచ్చితంగా. మా పిల్లలకి బడి బాగాలేదు, స్కూలు అంతా పోయింది, ఆడిట్ వల్లే ఉన్నారు. అది కూడా ఈ నెల మాత్రమే సార్ అంటే ఇయ్యంట సార్. ఇంకా మాకు బడి కావాలంటే ఎప్పుడు సార్ మేము మనం ముచ్చరామైతే బడి లేదు, చెట్ల కింద చదువుకుంటూ ఉన్నారు. 3 ఏళ్ళు అవుతుంది ఇక్కడ బడి లేక. పిల్లలు 40 మంది ఉండే అయినప్పుడు 20 మంది ఉన్నారు సార్. బడి వాళ్ళకి ఎవరు చేరుకోరు.